సూపర్. ఇంకా పైన ఇంకా ఎస్, చాలా బాగున్నారు అబ్బా. మీరు చూడడానికి చాలా చూడబొట్టుగా ఉన్నారు. సో ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? వావ్, బీబీఎస్ ఇష్టమా మీకు? ఎందుకు ఇష్టము? కూల్ డ్రింక్ బాగుంటాయా? స్నాక్స్ బాగుంటాయా? బ్రేక్ఫాస్ట్ బాగుంటుందా? లంచ్ బాగుంటుందా? పక్కని జుట్టు పీకడం బాగుంటుందా? చేపలు పీకడం బాగుంటుందా? ఇయా నాకు తెలుసు, ముచ్చట్లు పెట్టడానికి కదా. కాదా? కాదు. మరి దేనికి వచ్చారు? ఏది ఇష్టం నీకు బీబీఎస్లో? మీకు ఏది ఇష్టం చెప్పండి. ఒకటి ఇష్టమే. సాంగ్స్ ఇష్టం, ఇంకా డ్యాన్స్ ఇష్టం. డ్యాన్స్ ఇష్టమా? వావ్. ఇంకేమి ఇష్టం? ఏసీ ఇష్టమా? బా, నా బంగారు తల్లిలే, ఏమన్నా చెప్పిరా. ఎక్కడ పోతే అక్కడ ఆ పాట పాడుతారు. సరేలే. ఇంకా ఏమి ఇష్టం మీకు? స్టోరీస్ ఇష్టం. వావ్. అనగనగా ఒక రాజుకి 7 కొడుకులు, ఏటకు పోయి 7 చేపలు తెచ్చారు. ఒక చేప ఎండకపోతే ఆ స్టోరీసా? కాదా? ఓకే. సో మీకు చాలా స్టోరీస్ అంటే బైబిల్ స్టోరీసా? ఓ, మీకు బైబిల్ స్టోరీస్ కూడా ఇష్టం, పాటలు ఇష్టము. ఇంకా నేను ఎందుకు వచ్చాను తెలుసు ఇక్కడికి? కరెక్ట్ చెప్పాడు. ఎవరు చెప్పారు? రైట్. ఫన్నీయా వాడి పేరు? ఫన్నీయా? సన్నీ. ఓకే. ఎస్, పప్పెట్ షో. నేను మా ఫ్రెండ్ని తీసుకొచ్చా. ఆయన చైనా నుంచి వచ్చింది అనమాట మీతో మాట్లాడడానికి. సో పిల్లలు అన్నయ్య అని చెప్పండి. అమ్మయ్య, అంకులో తాతనో అంటారు అనుకున్నా. పిల్లలు 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 మంచి పిల్లలు, ముద్దు పిల్లలు, ఎసయ్య పిల్లలు, కోతి పిల్లలు కాదు 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 మంచి పిల్లలు. ఏమన్నా పిల్లలా? బా, మీరు చాలా తెలివిగల పిల్లలు. ఓకే. సరే, ఈరోజు ఏం తిన్నారు లంచ్కి? చికెన్. అర్థమైంది. నాకు అర్థమైందిలే మీ సంగతి అర్థం. సరే సరే. సమ్మర్లో మీ మమ్మీ డాడీ తన్నీళ్ళు కొట్టేసారు ఇక్కడికి. ఇంట్లో లొల్లి ఎక్కువరా, చర్చికి పో, తిండి పెడతారు, ఏసీలో కూర్చోబెట్టి మీకు మస్తు పడుకోబెడతారని పంపించారు కదా. కాదా? ఇలాంటి లైఫ్ ఎవరుకుంటుంది రా? చికెన్ పెట్టి ఏసీలో పడుకోబెడతారు మిమ్మల్ని. మీరు ఎంత మంచి పిల్లలు. ఓకే. మీకు ఈ పాట తెలుసా? ఒక చిన్న యాక్షన్ పాట చెప్తాను, ఎందుకంటే మిమ్మల్ని సెట్ చేద్దామని. ఇది తెలుసా మీకు? నేను కొడతాను. తెలుసా ఈ పాట? రైట్, ఒకసారి చెప్తాను. ఇది నేను ఒక పాట విన్నాను. పిప్పి పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు అగవమ్మ, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. తెలుసా ఈ పాట? చెప్పండి ఒకసారి. పిప్పి పిచ్చుక చెప్పండి. చిన్న పిచ్చుక, కాస్త నీవు ఆగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. దేవుడే మనలను సృష్టించినాడు, నిన్ను నన్ను కాపాడువాడు. భయపడకు, నీవు కలవరపడకు, దేవుడేసు మనతో నుండగా. పాడదాం ఒకసారి. నేను చెప్తాను, ఇంకా పాడండి. ఎవరు యాక్షన్ చేసే ఉన్నారో? 2 అక్కలు 2 అన్నలు కావాలా యాక్షన్ చేసేవాళ్ళు? 2 అన్నలు 2 అక్కలు కావాలి. ఎవరు చేస్తారు యాక్షన్? సీనియర్ అన్నవాళ్ళు, పెద్దలు కావాలా? ఎవరు చేస్తారు? 2 అక్కలు 2 అన్నలు కావాలా? అన్నలు ఎక్కడున్నారు? అన్నలు పాపము చాలా సిగ్గుతో, భయంతో, బిడియంతో దాచుకుంటున్నారు. అక్కలైతే రెడీగా ఉంటారు. అక్కలు 2 అక్కలు రండి అక్క, త్వరగా రావాలా? అరే రే, మీరు అక్కలా? మీరు అమ్మమ్మలు. హలో, మీరు అన్నలా? మీరు తాతయ్యలు కదా? ఓకే. అక్క ఇక్కడ చూడండి. రైట్, 2 అన్నలు రావాలా? అన్న సీనియర్ అన్నాలన్నా, టీచర్ అన్న, వాలంటీర్స్ అన్న, ఎవరన్నా 2? అయ్యో, సిగ్గుపడకుండా రావాలా? రేపు టీచర్స్ మీరే కదా. అయ్యా అక్క, ఏం చేశారు అక్క వీళ్ళందరినీ అబ్బాయిల్ని?
అస్సలు మీరు వస్తే వాళ్ళు భయపడుతురు అక్క. అసలు ఇద్దరు గర్ల్సేనా? జీతాంతం గర్ల్సేనా? బాయ్స్కి ఇలాంటి అవకాశాలు లేవా? మా బాయ్స్ని మా అట్లనేనా వాళ్ళ బతుకులని? రే నాన్న రండిరా, నా పరువు కాపాడండి, ఇద్దరు అబ్బాయిలు రండి. ఈ ఆడవాళ్ళ దౌర్జన్యము ఎంతకాలము? సారీ అట్లా కాదు, మీ యొక్క డామినేషన్ మనం కూడా కొద్దిగా నేర్చుకుందాం. పాపం వీళ్ళకి రేరంట వచ్చిండు అన్నా, థ్యాంక్ యూ అన్న, నా పరువు కాపాడినాం, చాలా సంతోషం. ఏం పేరు మీ పేరు? డానియల్. ఓకే డానియల్ అన్న, నీకు ఒక అసిస్టెంట్ తెచ్చుకో అన్న. డానియల్కి ఒక అసిస్టెంట్, అందరం సమానంగా ఈరోజు సమాన హక్కులు. డానియల్కి ఎవరన్నా అసిస్టెంట్ ఎవరు ఉంటారు? జాషువా డానియల్ ఉన్నాడు. ఓకే, ఇంకా ఎవరన్నా ఎవరు హెల్ప్ చేస్తారు అన్నకి అసిస్టెంట్గా? రా వెనకాల సీనియర్ రా రా రా. సరే ఎవరు వస్తారు? అయ్యా వచ్చిండు, ఎవరు వస్తున్నారు? బాబు వస్తున్నాడు. ఏం పేరు? శామ్యుయల్ రా. ఓకే, డానియల్ వచ్చిండు, శామ్యుయల్ వచ్చిండు. బైబిల్ ఉన్న క్యారెక్టర్స్ అందరు మెల్ల బయట పడుతారు. రండి. ఓకే రెడీ, ట్రై చేస్తాం. ఇప్పుడు చూపెట్టాం కదా యాక్షన్, సేమ్ అట్లనే చేయాలి. ఓకే అక్క, మేము చూపెట్టిన యాక్షన్ చూడలేదా అక్క? పీ పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మ. మరి ఎందుకు నవ్వి చచ్చిపోతున్నాడు? నవీన కడుపులో వస్తున్నాడు, కడుపు పట్టుకుని అవుతున్నాడు. ఓకే, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనం. ఓకే, దేవుడే మనలను సృష్టించినాడు, నిన్ను నన్ను కాపాడువాడు, భయపడకు కలవరపడకు, దేవుడేసి మనతో నుండగా. అంతే అక్క, ట్రై చేసి. ఓకే, ఆర్ యు రెడీ? ఏమంటున్నారా? ఓ ఎస్ విబిఎస్ అని చెప్పండి. ఓ ఎస్ విబిఎస్. మన థీమ్ ఏంటి? విబిఎస్ థీమ్ ఏది? దేవుడు మిమ్మను ఏర్పరచుకొనేను. ఆర్ యు రెడీ? ఓ ఎస్ విబిఎస్, దేవుడు మిమ్మను ఏర్పరచుకొనేను. ఆమేన్. రెడీ, పాడదాము. పిప్పి పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. పిప్పి పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. దేవుడే మనలను సృష్టించినాడు, నిన్ను నన్ను కాపాడువాడు, భయపడకు నీవు కలవరపడకు, దేవుడేసు మనతో నుండగా. చెప్పండి. పీ పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. ఎక్కడికమ్మా పయనము? ఎక్కడికి? విబిఎస్ కమ్మా మా పయనం. ఇప్పుడు మెల్లగా ఆగండి, లెగ్స్ అమ్మా, మెల్లగా లెగ్స్ అమ్మా అందరం పైకి. రెడీ? 1 అంటే కొద్దిగా లాగాలి, 2 అంటే ఇంకా కొద్దిగా, 3 అంటే జంప్ చేయాలి. రెడీ? 1 2 అంటే మధ్యలోనే ఉండాలి రా, ఇక్కడ. రెడీ? 2 అంటే ఇక్కడ ఉండాలా? రెడీ? 2. హలో, వీళ్ళందరూ ముసలోళ్ళు ఉన్నారు, చేతులు పెట్టదు కాళ్ళ మీద. ఓకే, రెడీ? 2. మీ చికెన్ అంతా తరగాలి ఇప్పుడు. రెడీ? 2లో ఉన్నారు అందరూ? 2. 3 అనగానే నిలబడాల. 3 అనగానే నిలబడాలని నేను నిలబడలేదు. కూర్చోండి, మళ్ళీ కూర్చోండి. రెడీ? ఓకే, 1 2 3. ఎస్, ఇప్పుడు అక్క వాళ్ళతో మీరు కూడా యాక్షన్ చేయాలి. రెడీ? 1 2 3 స్టార్ట్. పిప్పి పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. మళ్ళీ పిప్పి పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము.
దేవుడే మనలను సృష్టించినాడు, నిన్ను నన్ను కాపాడువాడు. భయపడకు, నీవు కలవరపడకు, దేవుడేసు మనతో నుండగా. పీపీ పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు అగవమా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయన్. ఫాస్ట్గా. పీపీ పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు అగవమా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. స్లోగా. పీపీ పిచ్చుక, చిన్న పిచ్చుక, కాస్త నీవు ఆగవమా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికి రైట్. వెరీ గుడ్. చెప్పలు కొట్టండి. రైట్. ఇప్పుడు అందరు కలిసి 5 క్లాప్స్ కొట్టి అక్క వాళ్ళకి అన్నలకు వావ్ అని చెప్తాం. రెడీ? 1 2 3 4 5 వా. అన్న వాళ్ళకి రెడీ? 1 2 వా. మంచిగా చెప్పాల. వా అని చెప్ప. రెడీ? 1 2 3 4 5 జా. జా. ఓకే, చాలా బాగా చెప్పాడు. ఓకే, మళ్ళీ నెమ్మది కూర్చోండి. 3 2 1. పిల్లలు, మంచి మంచి పిల్లలు, VBS పిల్లలు, దేవుడు ఏర్పరచుకున్న పిల్లలు, యేసయ్య పిల్లలు. రెడీయా? రైట్. సో మీ అందరి కోసము మీకు కొంతమంది ఫ్రెండ్స్ని పట్టుకొచ్చారని చెప్పినా కదా. ఓకే, ఫ్రెండ్స్తో మాట్లాడతారా? ఫ్రెండ్స్ని చూస్తారా? ఓకే ఓకే. ఎంతమందికి డాక్టర్ డిగ్రీ తెలుసా? ఓకే ఓకే, నాకు డాక్టర్ డిగ్రీ తెలుసా అంట. ఇంకా మా ఫ్రెండ్స్ పేర్లు ఎవరెవరికి తెలుసు? డిగ్రీ, డాక్టర్ డిగ్రీ. ఓకే సరే సరే. ఇప్పుడు 2 చేతులు ఇలా పెట్టండి గాల్లో. ఏం చేయాలంటే అందరు ప్లేలో మళ్ళీ ఒకసారి హెలికాప్టర్ పోదామా? టా. మళ్ళీ ఒకసారి రాకెట్. మళ్ళీ ఒకసారి. అట్లనే కూర్చోండి, జాగ్రత్త వినాలా. ఒక చిన్నప్పుడు ఫ్రెండ్, నాకు తెలిసిన ఒక చిన్నప్పుడు ఫ్రెండ్ మీకు క్విక్గా పరిచయం చేస్తా. తర్వాత మొన్న రీసెంట్గా జస్ట్ 1 year బ్యాక్ ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యిండు. ఆయనను కూడా క్విక్గా మేము పరిచయం చేస్తా. మీకు ఇష్టమే కదా? సరే. ఎవరు ఎక్కువ సైలెంట్గా ఉంటారో, నాకు తెలిసి బాయ్సే మంచిగా సైలెంట్గా ఉన్నారు. గర్ల్స్ చూడు, ఆమె జుట్టు మీద ఏమైనా చేస్తుంది చూడు. ఆమెనే. నీకు జుట్టు లేదు కాబట్టి ఆమె జుట్టు మీద వెనుకబడ్డావా? పాపం. చేతులట్టుకోండి. జుట్టు వెనుక పడకండి పిల్లలు, ఆడపిల్లలు ముఖ్యంగా. అందుకనే చూడు, మీకు అందరు చక్కగా కొంగులు కట్టిరు. అవి ఏమంటారు అండి? స్కార్ఫ్స్ కట్టిరు. అందరు కట్టుకోవాలా. కట్టుకోండి, లేకపోతే పక్క వాళ్ళు జుట్టు చూసి పీక్తారు. కట్టుకుర్రా? రైట్. అబ్బాయిలు మీకు అందరు గుండెలే ఉన్నాయి, ఏం ప్రాబ్లం లేదు. చదువుకొని అయితే నేను చిన్నప్పుడు ఒక చిన్న ఫ్రెండ్ని నాకు పరిచయం అయిందనమాట. ఆమె గురించి నాకు చాలా సంతోషం. మీరు కూడా చాలా స్టోరీస్ మీకు ఇష్టం కదా. మీకు ఫేవరెట్ స్టోరీ చెప్పండి ఏదైనా ఒకటి. మీకు ఇష్టమైన ఫేవరెట్ స్టోరీ? జాకీ చైన్. ఇంకా ఏమన్నదో నాకు అర్థం కాలేదు. సరే సరే, మిమ్మల్ని నేనే నోరు మూసుకొని మాట్లాడిపించి తప్పింది నాదే తప్పు. నన్ను క్షమించి అందరు నోరు మూసుకోండి. ఓకే, అట్లనే ఉండండి. అయితే ఏం ఓకే, ఏం చెప్పాను? ఓకే, అలాగనే ఉండు.
అలాగనే అయితే లేపుదాం వాడు ఒక పడుకున్నాడు. నేను చెప్పిన కదా చైనా నుంచి పాపము కష్టపడి వచ్చిన్నాడు వాడి సంగతి. అయితే చిన్నప్పుడు నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయింది. నేను చాలాసార్లు ఆ ఫ్రెండ్ గురించి అందరూ చెప్పిన, మీరు కూడా చాలాసార్లు విని ఉండొచ్చు. ఆమె ఎవరో కాదు, ఆమె లూయిస్ అనమాట. ఏం పేరు? లూయిస్. అయితే లూయిస్ ప్రేయర్ అని ఎందుకున్నదంటే, ఈ పాప చిన్నగా ఉన్నప్పుడే యేసేని అంగీకరించింది. మీరు ఇప్పుడు VBSలో సండే స్కూల్లో యేసేని అంగీకరిస్తారు కదా, వచ్చింది దానికోసమే కదా. ఓకే, సో ఈ పాప కూడా ఒకరోజు సండే స్కూల్లో యేసేని అంగీకరించింది. కానీ ఆమె చాలా పేద కుటుంబంకి వచ్చింది అనమాట. పేద కుటుంబంలో ఉండే అందరూ పాపం ఆమెను చూసి కొద్దిగా ఎగతాళి చేసేవాళ్ళు. ఎందుకంటే ఆమె షూస్లో రంధ్రాలు పడి, షూస్ చినిగిపోయి, డ్రెస్ కొద్ది చినిపోయి, చిన్నగా అయిపోయి, అందరూ సండే స్కూల్లో VBSకి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, ఏయ్ లూయిస్ చూడు, నీ కాళ్ళు చూడు బయటకు వచ్చినాయి, నీ వేలు బయటకు వచ్చినాయి, నీ షూస్ చినిగిపోయింది, నీ డ్రెస్ చినిగిపోయింది, ఆహాహా అందరూ నవ్వి పాపం ఆమెను చాలా ఇన్సల్ట్ చేశారనమాట. ఆమె బాధ అనిపించింది. పిల్లలు ఎవరైనా పేదవాళ్ళు ఉంటే, ఎవరైనా కష్టాల్లో ఉంటే నవ్వుతామా, ఎగతాళి చేస్తామా? అట్లా చేస్తే దేవుణ్ణి అవమానపరిచినట్టు అనమాట, మన సృష్టికర్తని అవమానపరిచినట్టు. పాపం మేము బాధపడ్డది. ఆయన కూడా ఆమె ఎవరిని ఏమనకపోతుండే, ఎందుకంటే ఆమె హృదయంలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య నా హృదయంలో ఉన్నావు కదా, యేసయ్య మా మమ్మీకి ఎట్లైనా డబ్బులు ఇయ్యు, మా డాడీకి ఎట్లైనా డబ్బులు ఇయ్యు, నా షూస్ కొనుక్కోవాలా, పాప యేసయ్య మా మమ్మీకి డాడీకి ఎలాగైనా డబ్బులు యేసయ్య ప్లీజ్ యేసయ్య అనేసి ప్రార్థన చేసేది. ఎందుకంటే ఒకరోజు ఇలాగనే VBSలో ఆమె ఏం తెలుసుకుందంటే, యేసయ్య నిజమైన దేవుడు, ఆయన మన పాపం కోసం ఈ లోకానికి వచ్చి మన బదులుగా ఆయన శిక్ష తీసుకొని శిలువ మీద చనిపోయి పాతి పెట్టబడి 3వ రోజు తిరిగి లేచాడు, మనందరి బదులుగా ఆయన శిక్ష తీసుకున్నాడని తెలుసుకుంది. యేసయ్యని ఎందరైతే అంగీకరిస్తారో వాళ్ళందరూ దేవుని బిడ్డలు అవుతారని తెలుసుకుంది. ఒకరోజు చుట్టనే VBSలో ఆమె యేసయ్యని అంగీకరించింది. యేసయ్య నేను పాపిని, నా హృదయలకు రండి యేసయ్య, నా పాపం నీ రక్తంలో కడగండి యేసయ్య, నన్ను నీ బిడ్డగా చేసుకోండి యేసయ్య, నేను కూడా ఒకరోజు పరలోకానికి వస్తా, ఈ పాపం నుంచి నాకు విడుదల దయచేయండి అనేసి ప్రార్థన చేసింది. ఆ రోజు నుంచి ఆమెకి యేసయ్య ఫ్రెండ్ అయిపోయాడు అనమాట. దాంతో ఆమె ఎప్పుడు యేసయ్యని అడిగేది. మమ్మీ డాడీని అడిగింది, మమ్మీ డాడీ మీకు ఏమైనా డబ్బులు వచ్చినాయా, మా ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తున్నాను, నాకు షూస్ లేదని, నాకు డ్రెస్ సక్కర్లేదని ఏడిపిస్తారు. అంటే అప్పుడు మమ్మీ డాడీ అన్న, సారీ నాన్న, మనకు చాలా కష్టంలో ఉన్నాము, నాకు ఉద్యోగం కూడా సరిగా లేదు, క్రిస్మస్కి నీకు కొనిస్తాము, ఇప్పుడైతే నాకు డబ్బులు లేవు అనగానే, సరే డాడీ డోంట్ వరీ నేను ప్రేర్ చేస్తా అన్నదనమాట. మమ్మీ డాడీని ఏం బాధ పెట్టలే, మనమైతే బాధ పెడతాం కదా, మమ్మీ నాకు ఇస్తావా వస్తావా నాకు మస్తు సతాయిస్తాం. కానీ ఈమె మాత్రం ఎప్పుడు మమ్మీని డాడీని సతాయించాలి. సరే అనేసి ప్రార్థన చేసింది. యేసయ్య నెక్స్ట్ సండే నేను సండే స్కూల్కి వెళ్ళినప్పుడు నాకు ఒక మంచి షూస్ జత బట్టలు కావాలని చెప్పేసి షీ ప్రేయడ్ అనమాట, ప్రార్థన చేసింది. నువ్వు ఎలాగైనా నాకు ఇస్తున్నావు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పేసింది అనమాట. ఎందుకంటే నువ్వు నాకు చెప్పినావు కదా, వాక్యం ఏం చెప్పినావు, గివ్ అండ్ ఇట్ షెల్, మరి మన ఆస్క్ అండ్ ఇట్ షెల్ బి గివెన్ అంటూ అని ఉన్నది కదా. మరి నేను అడుగుతున్నా యేసయ్య, మరి నువ్వు నా హృదయంలో ఉన్నావు కదా, నువ్వు నా దేవుడు కదా, నా తండ్రి కదా, ప్లీజ్ యేసయ్య ఎట్లయినా నాకు నెక్స్ట్ సండే లోపల కావాలని ప్రార్థన చేసింది. ఆ తర్వాత ఆమె చక్కగా గురకబెట్టి పడుకుంది. అయితే మమ్మీ ఉదయం లేదని మమ్మీ డాడీకి చెప్పింది, మమ్మీ డాడీ నేను జీసస్కి చెప్తాం, జీసస్ నాకు నెక్స్ట్ సండేలో కూడా నాకు ఒక పేర్ షూస్ ఒక పేర్ డ్రెస్ ఇస్తున్నాడు, ఓ థ్యాంక్ యూ జీసస్ అడిగిన వాళ్ళు. మమ్మీ డాడీ టెన్షన్ అయిపోయారు, ఎడికలు వస్తుంది, ఎడికలు నెక్స్ట్ సండేలో పైసలు ఎడికలు వస్తాయి, టెన్షన్ అయిపోయింది. ఆయన కూడా అందరు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది, ఏయ్ ఫ్రెండ్స్ తెలుసా జీసస్ నాకు ఇస్తున్నాడు అనేసి. చుట్టుపక్కల అందరు చెప్పేసింది. ఒక ఆంటీ ఉండే జాయ్స్ ఆంటీ ఉంటే, జాయ్స్ ఆంటీ నాకు జీసస్ నెక్స్ట్ సండే లోపల ఒక డ్రెస్ ఇస్తున్నాడు, ఒక షూస్ ఇస్తున్నాడు మంచిగా అనేసి చెప్పింది అనమాట. అందరూ ఓ సో నైస్ గుడ్ అని అన్నారు. కానీ మమ్మీ డాడీకి మాత్రం టెన్షన్ అయింది. అట్లా మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే అయిపోయింది. మమ్మీ డాడీకి ఇంకా టెన్షన్ అయిపోయింది. ఆమె మాత్రం ప్రార్థన చేసింది, మంచిగా సాటర్డే రోజు కూడా పడుకుంది. పొద్దున్న లోపల ఏమవుతుందని టెన్షన్, మమ్మీ డాడీకి నిద్ర లేదు, ఈమె మాత్రం మంచిగా నిద్రపోయింది. అయితే పొద్దున్న ఎవరో తలుపు కొట్టిర్రు, ఈ డోర్ చక్క పని చేస్తలేదు, హలో ఎవరున్నారు అంటే వాళ్ళు మమ్మీ డాడీ పరిగెత్తుకొచ్చి, ఎవరు వచ్చారంటే జాయ్స్ అంటే వచ్చేది, ఏ లూయిస్ ఎక్కడ
లూయిస్ పడుకుంది, ఆమె లేపినమంటే బట్టలు షూస్ అడుగుతుంది, ప్లీజ్ అంటే లేదు నేను ఆమెకి ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏంటా గుడ్ న్యూస్ అంటే లూయిస్ ఆమె మరి దేవుడు ఆమె ప్రార్థన ఆలకించినట్టున్నాడు. మేము నిన్న మా పిల్లలతో పాటు షాపింగ్కి వెళ్ళాం, వాళ్ళకి ఒక డ్రెస్ కొన్నాం, ఒక షూస్ కొన్నాం ఇద్దరికి. అవి ఇంటికి వచ్చినప్పుడు ఇంకో టైట్ అయిపోయినాయి. మా పిల్లలు అన్నారు, మమ్మీ మనం వై డోంట్ వి గివ్ టు లూయిస్కి ఇద్దాం మమ్మీ అని చెప్పారు. అయితే మేము అనుకున్నాము లూయిస్కి ఇద్దాం అనేసి అనుకున్నాం. అంటే వాళ్ళ మమ్మీ డాడీ షాక్ అయిపోయారు. ఎట్లా లూయిస్ యొక్క ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఏ లూయిస్ రా అని చెప్పేసి ఆమెను లేపి తీసుకొస్తే ఆ జాయ్స్ అంటే ఆమెకి ఆ షూస్ ఆ డ్రెస్ ఇస్తే లూయిస్కి చాలా సంతోషం. జీసస్ నేను 1 pair ఆఫ్ షూస్ అడిగితే నువ్వు 2 pair ఆఫ్ షూస్ ఇచ్చావు, 1 pair ఆఫ్ డ్రెస్ అడిగితే 2 pair ఆఫ్ డ్రెస్ ఇచ్చినావు, థ్యాంక్ యూ జీసస్, నువ్వు నిజంగా ఎంత మంచివాడు అనేసి ఐ లవ్ యూ జీసస్ అని చెప్పింది. ఆమె ఫెయిత్ ఎంత గ్రేట్ అంటే అంత గ్రేట్. ఓకే, ఆ రోజు సండే స్కూల్కి చక్కగా అందమైన బట్టలు చక్కగా తయారై వెళ్ళింది అనమాట. అందరూ షాక్ అయిపోయారు, ఎలాగ ఆమె ఫెయిత్ ఎంత గ్రేట్ అనేసి. పిల్లలు మనకందరూ తెలుసు కదా, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎవరు ఏర్పరచుకున్నాడంట? దేవుడు. మీరు ఇక్కడ రావడం కూడా దేవుడి యొక్క చిత్తం. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు కదా. మీ అవసరాలు తీరుస్తాడా లేదా? మరి తీర్చాలంటే మనము ఎప్పుడు ఎవరిని విసిగించాలా? మమ్మీ డాడీనా దేవుణ్ణా? దేవుణ్ణి అడగాల. మొదట దేవుణ్ణి అడగాల, అప్పుడు దేవుడు మన మమ్మీ డాడీకి కావాల్సింది ఇస్తాడు. కానీ మీరు దేవుణ్ణి అడగాలంటే ఫస్ట్ మీరు దేవుడు బిడ్డలై ఉండాలా. దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఏ భేదం లేదు, అందరం పాపం చేశారంట. ఇక్కడ ఎవ్వరు మంచోళ్ళు లేరు, అందరు పాపంలో ఉన్నాం. అందుకనే దేవుడు మనకు ఒక మార్గం చేశాడు. తన కుమారుని యేసయ్యని పంపించాడు. యేసయ్య నీ బదులుగా నా బదులుగా ఆయన రక్తం చిందించి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన జీవిస్తున్న దేవుడు, చనిపోయిన దేవుడు కాదు. ఆయన దేవుడు, ఆయనకు చావు లేదు. ఆయన కూడా నీకోసం చనిపోయి తిరిగి లేచాడు. యేసయ్య మరి ఏమంటుండంటే తనెందరే అంగీకరిస్తారు వాళ్ళందరూ దేవుడు పిల్లలు అవుతారంట. మనం ఒక చిన్న ప్రేయర్ చేస్తామా? కళ్ళు మూసుకొని, అందరు కళ్ళు మూసుకొని చెప్పండి. కళ్ళు మూసుకోండి, మీ గుడి మీద ఇట్లా చేయబెట్టండి, తల ఉంచండి, కళ్ళు మూసుకొని చెప్పండి. తండ్రి, నా కోసము యేసయ్యను పంపించినందుకు వందనాలు. యేసయ్య, నేను పాపిని, నా కోసం నువ్వు చనిపోయావు, రక్తం కార్చావు, పాతి పెట్టబడి తిరిగి లేచావు, నా బదులుగా శిక్ష తీసుకున్నావు. యేసయ్య ప్లీజ్ నీ రక్తంలో నన్ను కడగండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి. లూయిస్ లాగా నేను కూడా ప్రతిదీ నీ మీద ఆధారపడతాను. నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు, నాకు సాయం చేయండి. తండ్రి, మీకే వందనాలు, యేసు నామంలో ఆమేన్. ఓకే, కూర్చోండి. మీరు నిజంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసినట్టయితే ఖచ్చితంగా దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. లూయిస్ లాగా మనం కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడని చెప్పినా కదా, ఆ ఫ్రెండ్ని పిలవాలనా? ఎస్. ఆ ఫ్రెండ్ పేరు ఏం చెప్పినా? ఆ ఫ్రెండ్ పేరు ఏంటంటే డాక్టర్ డింగిరి కాదు, ఆ ఫ్రెండ్ పేరు ఫ్రాగీ. ఏం పేరు? Hey, Becca, Wagner, so nice to see you all. Yay, so many children. Hi, praise the Lord. How are you? Becca. అరే ఏంటరీ బెక్క? My name is Froggy. నా కడుపులో పురుగులు ఉంటాయి, బెక్క అనాల్సింది. అవునా? I'm from China. Wagner అందరూ? అయ్యగారు, praise the Lord అయ్యగారు. Wow. అయ్యగారు హెవెన్లో దూతలాగున్నారు. సో నైస్. ఈడ పిల్లలు వీళ్ళు హెవెన్లో స్మాల్ డెవిల్స్ లాగున్నారు. వీళ్ళందరూ వేసే పిల్లలు రా. అవును, ఏసీ పిల్లలు. సో నైస్ టు సీ యు ఆల్. మై నేమ్ ఇస్ ఫ్రాగీ. బెక్క. మా పిల్లలు ఉన్నారు కదా, ఎస్. ఇక్కడ ఉన్న వీళ్ళ పిల్లలందరూ, నువ్వు చైనా నుంచి ఎందుకు వచ్చావు ఇక్కడికి? అన్నయ్య ఏం చెప్పాలి అన్నయ్య, నా బాధ. ఏంటి నీ బాధ? చైనాలో ఫ్రాగ్స్ ని తినేస్తారు అన్నయ్య. అయ్యో అవునా? నా ఫ్యామిలీని అంతా తినేసారు అన్నయ్య. నీ ఫ్యామిలీని తినేసారా? అవునన్నయ్య, మా ఆవిడని కూడా తినేసారు. మీ ఆవిడని కూడా తినేసారా? అయ్యయ్యో, చైనాలో ఫ్రాగ్స్ తింటారా? అవును, టేస్టీగా ఉంటావు కదా. నువ్వు నన్ను తినవు కదా. నేనేం తినాచి, నాకు అలవాట్లేదు. బెక్క. ఏంట్రా బెక్క? పురుగులు బాగా తింటామన్నయ్య. పురుగులు తింటావా?
పురుగులు తింటాను. ఏం పురుగులు తింటావు? ఈగలు, దోమలు, చీమలు, తూని ఈగలు, కనబడని అన్ని తింటా. చైనాలో దొరుకుతాయి అవన్నీ? చైనాలో అవి కూడా తినేస్తారన్నయ్య. అయ్యయ్యో, నీకు ఫుడ్ లేదు, ఫ్యామిలీ లేదు, నువ్వెట్లొచ్చావు? వారిఫై వచ్చేసానన్నయ్య. అయ్యయ్యో, చాలా. మా ఆవిడని తినేసారు. సరే సరే, ఫోన్లే మీ ఆవిడ సంగతి. కానీ అయితే ఇక్కడ ఇండియాలో బాగానే ఉందా ఫుడ్? ఇక్కడ ఎక్కడ పడితే ఇక్కడ దోమలు, ఈగలు, చీమలు బాగున్నాయి. తింటున్నావా? మన క్రిస్మస్కి చీమల ఫ్రై, దోమల కేకు, ఈగల బిర్యానీ తిన్నాను. అవునా? బా ఫ్రాగీ, ఎంత దారుణం రానిది. బెక బెక. సరే, ఇది బాగానే ఉన్నది, ఇవన్నీ ఇంతగానం దారుణం కదా. ఓకే ఫ్రాగీ, మా పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ. ఇంతమంది పిల్లలు 7 కిలో కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. అరే వీళ్ళు VBSకి వచ్చారు. VBSకి వచ్చారా? అంటే వెరీ బ్యాడ్ స్కూల్. వెరీ బ్యాడ్ స్కూల్ కాదు ఇది, వెకేషన్ బైబుల్ స్కూల్. ఓ, వెకేషన్ బైబుల్ స్కూలా? అయ్యగారు ప్రైజ్ రా. నిజమేనా? అయ్యగారు స్మైల్ చాలా బాగుంది. అవునా? ఓకే, అయితే ఫ్రాగీ, ఎస్ ఎస్. అయితే వెకేషన్ బైబుల్ స్కూల్లో ఏం చేస్తారంటే పిల్లలు చక్కగా బైబుల్ నేర్చుకుంటారు. నిజమేనా? బైబుల్ నేర్చుకుంటారా? వీళ్ళ మొక్కలు చూస్తే డౌట్ వస్తుంది నాకు. అయితే సమ్మర్లో పిల్లలకి హాలిడేస్ ఉంటాయి కదా. నాకు తెలుసు, హాలిడేస్ కాబట్టి ఇంట్లో అయితే తంతారు కాబట్టి ఇక్కడ లొల్లి చేసి వచ్చారు. అవునా కాదని చెప్పండి. అవునా? అయితే వీళ్ళు చక్కగా VBSలో ఏం చేస్తారు తెలుసా? ఏం చక్కగా పక్కోడిని చెంపలు వాయి కొడతారు. ఓకే కాదు ఫ్రాగీ, బెక బెక. మా ఆవిడ చచ్చిపోయిందనే. అరే నీ ఆవిడ గురించి చెప్పకట్లా సడన్గా. ఇక్కడ ఇండియాలో మీ ఆవిడలు దొరకలే, ఎవరు దొరకలే. ఇక్కడ ఫ్రాక్స్ అని నల్లగుంటాయి అన్నయ్య. నీ చాయిస్ అలాగుండా. సరే, అయితే మా పిల్లలు ఈ VBSలో మంచి పాటలు నేర్చుకోరు, కంఠద వాక్యాలు నేర్చుకోరు, స్టోరీస్ నేర్చుకోరు. నిజమేనా? ఈరోజు ఒక లూయిస్ స్టోరీ విన్నారు. ఆ లూయిస్ స్టోరీలో మరి లూయిస్ ఎంతో విశ్వాసంగా ప్రార్థన చేసి దేవుడు ఆమెకి ఏం కావాలో అది ఇచ్చారనమాట. నిజంగా ఇచ్చాడా? ప్రేయర్ చేసి ఇస్తాడా? నిజమేనా పిల్లలు? మా థీమ్ ఏంటి తెలుసా? VBS, దేవుడు మిమ్మును ఏర్పరచుకున్నాను కాబట్టి దేవుడిని అడిగితే ఇస్తాడు. ఓ, అంత మంచి దేవుడా? పిల్లలు అడిగారు, దేవుడు పిల్లలైతే ఖచ్చితంగా వింటాడు. వీళ్ళందరూ దేవుడు పిల్లలేనా? ప్రేయర్ చేశారు, ఏసయ్యా నా హార్ట్లోకి వచ్చి నా హార్ట్ అంతా క్లీన్ చేసేయా, నన్ను నీ బిడ్డగా చేసుకో, నేను గలీస్ పనులు చేయనని చెప్పారు. నిజంగా చెప్పారా? ఓ, మీ హార్ట్లో ఏసీ ఉన్నాడా? నా హార్ట్లో అన్నయ్య. నీ హార్ట్ ఏమైందిరా? లేదు అన్నయ్య. అయ్యో వీడికి హార్ట్ లేదట. మీ హార్ట్ ఏమైంది? మా ఆవిడకి ఇచ్చేసాను. అయ్యయ్యో, మీ వాడేమైంది? చచ్చిపోయింది. అయ్యయ్యో, హార్ట్ కూడా ఏం చేస్తున్నాను? నేను అన్ని కథలు చెప్తున్నా. అయితే ఫ్రాగీ, ఎస్ ఎస్. అయితే నువ్వు మాత్రం పరలోకం రాలేవు కానీ. అవును, వీళ్ళంత అదృష్టవంతులు అన్నయ్య, చాలా అదృష్టవంతులు. ఏసీ వీళ్ళని క్షమించి పరలోకం తీసుకెళ్తాడు. నేనే. ఏం కాదులే, నువ్వు అందరినీ సంతోష పెడతావు కదా. ఓ ఎస్ ఎస్. మేము ఒక పాట నేర్చుకున్నాం, చెప్తావా? పాడతావా? ఎస్, పాడతా. ఏ పాట తెలుసా? ఏది? పీ పీ పిచ్చుక బెక్క బెక్క ఫ్రాగీ. బెక్క బెక్క ఫ్రాగీ కాదురా, పీ పీ పిచ్చుక నేర్చుకున్నాం. అయ్యయ్యో, పాడు. పీ పీ పిచ్చుక నాకెందుకన్నా. సరిగా పాడు. పీ పీ పిచ్చుక, పీ పీ పిచ్చుక, చిన్న పిచ్చుక, పిచ్చి పిచ్చుక. పిచ్చి పిచ్చుక కాదు, చిన్న పిచ్చుకరా. ఓ సారీ సార్, చిన్న పిచ్చుక బెక బెక. బెక సరే సరిగా పాడు. కాస్త నీవు ఆగవమ్మా, కాస్త నీవు రసన తాగవమ్మా. ఈ సమ్మర్ హాలిడేస్ బాగా తాగిపిస్తారన్నా అయ్యగారు, తాగిపిస్తారు కదా. తినము, తాగము, సగ్గించము, ఏసీలో పడుకోనము. అవన్నీ కాదు, మనిషి కదా బ్రతకాల. సరిగా నువ్వు సరిగా చెప్తలేవు. కాస్త నీవు ఆగవమ్మా. ఓకే, కాస్త నీవు ఆగవమ్మా. రెక్కలు విప్పి, రెక్కలు ఇప్పి పైకి ఎగిరి నా డౌట్లోకి వచ్చాయి. అరే ఏం ఫ్రాగీ నవ్వుతున్నారు అన్నయ్య, ఈ అమ్మాయిలు కూడా నవ్వుతున్నారు, సిగ్గేస్తుంది నాకు. మరి నువ్వు అట్లా పాడితే మరి నవ్వరు అందరూ. సరిగా పాడు.
రెక్కలు విప్పి పైకి ఎగిరి. ఎక్కడికమ్మా ప్రయాణము? నాకేం తెలుసు? అరే పాట పాడరంటే సరే పాడు. ఓ ఎక్కడికన్నా ప్రయాణము. దేవుడే మనలను సృష్టించినాడు. బెక బెక పాడరా పాట. దేవుడే నన్ను సృష్టించినాడు. నిన్ను నన్ను కాపాడువాడు. నిన్ను నన్ను మా ఆవిడని కాపాడలేదండి. దేవా ఆవిడ చల్లగుండా. అరే ఫ్రాగి అది అయిపోయింది, చైనాలో అయిపోయింది, ఇప్పుడు ఇండియాలో ఉన్నాం. ఓకే. నిన్ను నన్ను కాపాడువాడు. నిన్ను నన్ను కాపాడువాడు. భయపడకు నీవు కలవరపడకు. భయపడకు నీవు కలవరపడకు. దేవుడేసు మనతో నుండగా. దేవుడేసు మనతో నుండగా. బాగుందా? మరి చప్పట్లు కొట్టి సావచ్చు కదా. ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఓ సో నైస్. పిల్లలు VBSలో చాలా బైబిల్ పాఠాలు, మిషనరీ పాఠాలు నేర్చుకున్నారు. ఫ్రాగి యాక్టివిటీస్ కూడా బాగా చేశారు. వీళ్ళు కూడా లూయిస్ లాగా ప్రార్థన చేసి దేవుడి మీద ఆధారపడాలని నేర్చుకున్నారు. ఓ నిజమేనా? ఓకే. లూయిస్ లాగా వాళ్ళు కూడా యేసుని అంగీకరించి చక్కగా యేసే కొరకు జీవిస్తారన్న. నీ అందరూ హృదయాల్లో యేసే ఉన్నాడా? ఓ నిజంగానా? చెక్ చేసుకోండి. ఫ్రాగి నువ్వు చెప్పింది చాలా బాగుంది, కానీ వీళ్ళకందరికీ టాటా బాయ్ చెప్పాలి. వాళ్ళకి మళ్ళీ స్టోరీస్ ఉన్నాయి, క్లాసెస్ ఉన్నాయి. అయ్యో వెళ్ళాలనా? వెళ్ళాలా? అయ్యగారు ప్రైజ్ లార్డ్ వెళ్ళాలంట. వెళ్ళొస్తాను. అమ్మగారు ఎక్కడ? అమ్మగారు ఎందుకురా? చాయ్ ఇస్తుందేమని చూస్తున్నా. అమ్మగారు ఇక్కడ అంట. అమ్మగారు ప్రైజ్ లార్డ్. అమ్మగారు అయ్యో వెళ్ళాలనా? వెళ్ళాలిగా, టైం అయిపోయింది. అన్నయ్య వెళ్ళాలని లేదన్నయ్య. అరే వెళ్ళాలి కదరా. పిల్లలు తెచ్చేసారు. ఐ లవ్ యూ. మరి చాలా. ఓ యేసయ్య పిల్లలు. ఓకే వెళ్ళొస్తాను, మళ్ళీ కలుస్తాను. మళ్ళీ వస్తాంలే. వీడి గొడవ అంతా వీళ్ళు ఆడదచ్చు. ఓకే అయితే ఈ ఫ్రాగి వాడి బాధ అంతా వాడిది. కానీ ఏది ఏమైనా మనము VBS అంటే VBS అంటే మనం ఏం నేర్చుకున్నాము? యేసయ్య మన జీవితాన్ని మార్చడమే VBS. యేసయ్య మన జీవితం మార్చలేదనుకో, దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదనుకో, ఈ VBSకి వచ్చి ఇక్కడ ఉండి ఎన్ని తిని తాగి ఏం చేసినా యేసయ్యలో కూడా పోయినామనుకో వేస్ట్. అవునా కదా? ఆర్ యు రెడీ? ఓ ఎస్. దేవుడు నన్ను ఏర్పరచుకోండి. మెల్లగా లెగుసాం, ఒకసారి పాట పాడదాం నేర్చుకుంది. రెడీ? 1 హలో 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 2 కొద్దిగా 2 3. ఓకే అక్క వాళ్ళు అక్క అన్న రావాలి. ఒక్కసారి పాడదాం పాట. అది ఇప్పుడు నేర్చుకుని పాట ఒకసారి పాడేసి నేను మీకు టాటా బాయ్ చెప్తా. మీకు అంతా ఫైనల్. ఓకే రెడీ? పిల్లలు 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 మంచి మంచి పిల్లలు, యేసయ్య పిల్లలు, ఏమన్నా పిల్లలా, ముద్దు ముద్దు పిల్లలు, బుజ్జి బుజ్జి పిల్లలు, గజ్జి గజ్జి పిల్లలు. కాదు కాదు కాదు, మంచి పిల్లలు, VBS పిల్లలు, దేవుడు ఏర్పరచుకున్న పిల్లలు. రెడీ ఉన్నారా? రేపు పాడదామా? పాడబడదామా? ఎస్. పీ పీ పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు అగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. మళ్ళొకసారి. పీ పీ పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. దేవుడే మనలను సృష్టించినాడు, నిన్ను నన్ను కాపాడువాడు. భయపడకు నీవు కలవరపడకు, దేవుడేసు మనతో నుండగా.
సింగులది. పీ పీ పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. ఫాస్ట్గా. పీ పీ పిచ్చుక చిన్న పిచ్చుక కాస్త నీవు ఆగవమ్మా, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. పీ పీ పిచ్చుక నీవు ఆగ, రెక్కలు విప్పి పైకి ఎగిరి ఎక్కడికమ్మా పయనము. VBS కమ్మా పయనము, లొల్లి చేయడానికమ్మా. Are you ready? Oh yes. ఓకే, నెమ్మదిగా కూర్చుందామా. 3, 2, 1. ఓకే, థ్యాంక్ యూ అక్క. రెడీ? ఓకే, మళ్ళీ వద్దాం, మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు మంచిగా చక్కగా మీకు ఫైనల్ సెషన్ ఉంది. అందరు చక్కగా చేతులు పెట్టుకోండి. ప్లేన్లో పోదాం, ఉందాం, ప్లేన్లో పోదాం. హెలికాప్టర్, రాకెట్, మళ్ళొకసారి. ఎవడరా చూస్తుంది? రాకెట్. రెడీ? 1, 2, 3 స్టార్ట్. రైట్, అందరూ అలా చేతులు పట్టుకోండి. మీకోసము జాగ్రత్తగా వినాలా, వింటారా? అందరూ రెండు చేతులు ఇలా పెట్టండి, ఇలా పెట్టండి, సంకలో పెట్టుకోండి. ఓకే, ఇలా పట్టుకుంటారా? అలాగే ఉండండి. మరి కూర్చోరా, పనిష్మెంట్ ఇవ్వలే నీకు. ఓకే, ఎంతమంది ఎండాకాలంలో చెమట తుడుచుకోవడానికి హ్యాంకీ తెచ్చుకోరు? ముక్కు తీసుకోవడానికి తెచ్చుకుర్రా? రైట్, ఇట్లాంటి హ్యాంకీలు తెచ్చుకుర్రా? తెచ్చుకోలేదా? తెచ్చుకోపోతే పర్లేదు, మీకు చెమటలు రావు, మాకు వస్తాయి. ఎందుకంటే మాకు పెద్ద పెద్ద పొట్టలు ఉన్నాయి కదా, కాబట్టి వస్తుంది. జాగ్రత్త తినాలా. పిల్లలు మంచి పిల్లలు, యేసయ్య పిల్లలు, ఏమన్నా పిల్లకాయల. రైట్, అయితే జాగ్రత్త వినండి. అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు నేను ఒక చిన్న మ్యాజిక్ నేర్చుకున్నాను, మీలాగా చిన్నగా ఉన్నప్పుడు. జాగ్రత్త మీకు కూడా చూపెడతా, కానీ దానికి ఒక చిన్న స్టోరీ ఉందన్నమాట. ఆ స్టోరీ ఏంటంటే, మీకు అందరూ తెలుసా? అదే చెప్తున్నారా తెలియదు అనేసి. ఇవి నా పర్వంతా తీసేసేటట్టున్నాడు దేవుడు. ఏం పేరు రా నీ పేరు? నాకన్నా ఆత్రంగా ఉన్నావు. ఓకే, అయితే మనము ఈ హ్యాంకీతో మనము ముఖం తుడుచుకుంటాం కదా, తర్వాత చీముడు కూడా తీసుకుంటా. తీసుకొని ఇది మీకు గిఫ్ట్కి ఇస్తే ఎవరన్నా తీసుకుంటారా? చెయ్యన్న అంటారు. కానీ చూడు, ఖచ్చితంగా తీసుకునేటట్టు చేస్తాను నేను ఏదో ఒక రోజు, ఏదో ఒకసారి. చూడండి, ఇట్లే చూడండి. తీసుకోకపోతే, అడగకపోతే నా పేరు తీసేసి మళ్ళీ అదే పేరు పెట్టుకుంటాం. సరేనా? జాగ్రత్తనండి. అయితే దేవుడు మనుషుల్ని మొదట చేసినప్పుడు చక్కగా దేంతో తయారు చేసాడు తెలుసా? చాక్లెట్ తోటి కదా, ఐస్ క్రీమ్ తోట, మట్టితో తయారు చేశాడు అనమాట. మరి రోజు మట్టి తింటామా? మనము తినాం కదా. కానీ దేవుడు ఎంత చక్కగా తయారు చేసి ఆయన ఆత్మను మన లోపల పెట్టాడు. అయితే ఈ మురికి హ్యాంకీని కూడా నేనేం చేసినానంటే, మురికి హ్యాంకీ, కానీ నేను దీనికి ఒక మంచిగా ఒక బొమ్మ తయారు చేసి దీనికి ఒక ప్రాణం ఇస్తాననేసి నేను డిసైడ్ చేసుకున్నా. ఇప్పుడు ఇది ఉరుకుతుంది చూడు, మీరెవ్వరు భయపడదు. సరేనా? అందరూ రెడీగా ఉన్నారా? ఈ మురికి హ్యాంకీ ఏం చేశానంటే, ఈ హ్యాంకీకి దేవుడు కూడా ఆదం అవ్వని తయారు చేశాడు. నా మాట వినండి అని చెప్పాడు దేవుడు. అయితే ఆదం అవ్వ ఏం చేశారంటే, కొద్ది దేవుడు మాట వినకుండా ఆ విధేయత చూపెట్టాడు. దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే, బాధపడి ఆయనని ఏం చేశాడంటే వెలుగొట్టేశాడు తోట నుంచి. ఏ తోట తెలుసా? వెలుగొట్టేస్తే పాపము వాళ్ళు చాలా కష్టపడ్డారు అన్నమాట. పిల్లలు, అవిధేయత వల్ల పాపం వల్ల వచ్చే జీతం ఏంటి?
మరణము, నరకము, దేవుడి నుంచి దూరం వెళ్ళిపోతాం. అయితే జరిగింది ఏంటంటే దేవుడు మనల్ని నాశనం చేయలే, మనం చేసిన పాపానికి ఆయన నాశనము చేయలే. ఆయన అన్నాడు, సరే నేనే తయారు చేసినా కదా, నా చేతులతో నేనెందుకు నాశనం చేయాలని చెప్పేసి ఆయన్ని ఈ లోకానికి వచ్చాడు. ఆయన కుమారునిగా వచ్చి మనందరి కోసం ఆయన శిక్ష తీసుకున్నాడు. అందుకనే ఆయనని నమ్మితే, యేసుని నమ్మితే మనకి ఏమవుతుందా, మన పాపాలు క్షమించబడతాయి. చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా మురికి హ్యాంకితో, చీవుడు డర్టీ హ్యాంకితో నేను దీనికి ఒక వాల్యూ ఇచ్చి, దీనికి ఒక మంచిగా, దీనికి ఒక చిన్న జంతువుగా తయారు చేసి, దీనికి ఒక తోక పెట్టి, ఇట్లా తోక పెట్టి, దీనికి ఒక 2 చెవులు పెట్టాను చూడండి, టామ్ అండ్ జెర్రీ షో లాగా. వావ్, దీనికి ఎలక కదా, చూడు చేసి దీనికి ఒక పేరు పెట్టా. దీని పేరేంటంటే, నీ పేరేంటి? జోహాన్. జోహాన్, నా మాట వింటావా? ఇక్కడే కూర్చో, ఎట్టుపోదు జోహాన్, నా మాట వినాలి. నేను తయారు చేసిన జోహాన్, మురికి హ్యాంకి, డర్టీ హ్యాంకితో, చీముడు హ్యాంకితో నేను తయారు చేసిన, చెమట కంపు వస్తుంది, నిన్ను తయారు చేసిన. నువ్వు ఎంత క్యూట్ ఉన్నావు కదా, ఇప్పుడు క్యూట్ ఉంది కదా, నువ్వు నా దగ్గర నుండి నేను నీకు మంచి పేరు పెట్టినాను, పేరు జోహాన్. చూడు, ఆమె కలర్ ఈమె కలర్ కదా మ్యాచింగ్, ఇట్టే కూర్చో, ఎట్టుపోదు జోహాన్, ఎట్టుపోదు జోహాన్, ఇక్కడ ఉండాలా అంటే అన్నది. ఇక్కడ జోహాన్ చెప్పిన మాట వినదు, నీకే ఇక్కడ కూర్చోమన్నా. జోహాన్ చూసావా, జోహాన్ అస్సలు చెప్పిన మాట చూస్తారా, వింటుంది అన్నమాట. అది అస్సలు నా మాట నీకు చాలా దెబ్బలు పడతాయి. నీకు లాస్ట్ చెప్తున్నా కదా, నువ్వు వినవు అసలు. అందుకనే ఇగో జోహాన్ ఇక్కడ కూర్చో, ఎట్టిపోదు ఉరుకుతుంది చూడు, ఎంత కష్టపడేది. అందుకని తోక పట్టుకుంది కదా, ఎక్కడ ఎట్టే చెప్పిన మాట వింటలేదు. అయితే నాకు చాలా కోపం వచ్చింది. చూడు, వాళ్ళకి నిజంగానే ఏమో వచ్చేసి ఏమైపోయినట్టే అరుస్తున్నారు. ఓకే, సో మనకు చాలాసార్లు ఏమవుతుంది, పిల్లలు చెప్పిన మాట వినకపోతే శిక్ష వస్తుంది కదా కదా. స్కూల్లో టీచరు, మమ్మీ డాడీ పనిష్మెంట్ ఇస్తారు. పనిష్మెంట్ వస్తుంది లేదా? పోరగాలు వీళ్ళకైతే పెద్ద కట్ట తీసుకొని వెనుక వినండి, ఓ సారీ 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 మేము వింటామంటారు కదా. పనిష్మెంట్ బాగా వస్తుంది. చూడు, ఆంటీ దగ్గర స్కేల్ ఉంది, స్కేల్ అంటే భయం కదా, పనిష్మెంట్ అంటే అందరికీ భయం. అయితే దేవుడు మాత్రం ఏం చేశాడంటే, మనం నరకానికి వెళ్ళిపోతున్నాం అనేసి, నాశనం అయిపోతున్నామని, దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోతున్నామని, ఈ పాపం వల్ల మనకు వచ్చే జీతం భయంకరమైన నరకం అని తెలుసుకొని దేవుడు ఏం చేశాడంట, నేను ఏం నేర్చుకున్నాం మన వీవేస్లో, ఆయన్నే మన కోసము వచ్చి ఆయన శిక్ష తీసుకుంటూ, మన శిక్ష ఆయన తీసుకున్నాడు అనమాట. ఎంత మంచి ప్రేమగల దేవుడు కదా, చాలా ప్రేమగల. బాగుందా ఇది స్టోరీ? మీరు కూడా మీ ఫ్రెండ్స్కి వెళ్ళి చెప్తారా మా వీబీఎస్లో నేర్చుకున్నది? ఓకే, ఇప్పుడు ఎవరు చేస్తారు? ఇగో చూడు, ఇంతకుముందు చీ డర్టీ అన్నాడా, ఇప్పుడు నా కాలం అరే ఇక్కడ నా చీమడంతా దీనికుందిరా. ఓకే, సో ఉట్టి హ్యాంకీ ఉన్నప్పుడు దీనికి వాల్యూ లేదు, కానీ ఎప్పుడైతే దీనికి ఒక చిన్న జీవం ఇచ్చిననో, చిన్నగా తయారు చేసిననో దీనికి వాల్యూ వచ్చింది. పిల్లలు, మన జీవితానికి యేసయ్య ఉంటేనే వాల్యూ. యేసయ్య లేకపోతే మనంతా ఇట్లనే డర్టీ హ్యాంకీస్. యేసయ్య మన జీవితంలోకి వస్తేనే మన యేసయ్య వల్లనే మనము జీవించగలుగుతాం కదా. మీకు చిన్నగా నేర్పిస్తాం, మీరు ఇంటికి పోయి నేర్చుకోండి. సింపుల్ ట్రిక్ అనమాట ఇది. మీరు మళ్ళీ ఒకసారి ఇలా ఫోల్డ్ చేయండి. ఓకే, హ్యాంకీస్ తీసుకొని ఇట్లా ఫోల్డ్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక ఫోల్డ్, ఇక్కడ ఒక ఫోల్డ్, ఇట్లా చూడండి, ఇట్లా 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 ఇక్కడ ఫోల్డ్ చేయండి. ఇట్లా బాయ్స్కి ఈజీగా వచ్చేస్తుంది. బాయ్స్ ఇలా పెట్టుకొని నెక్స్ట్ టైం వచ్చి నాకు చూపెట్టండి. ఇది ఇట్లా రోల్ చేయాలా. ఇట్లా రోల్ చేసిన తర్వాత ఇది ఇక్కడ సైడ్ చూడు, ఇది ఇక్కడ వైపు ఇట్లా రోల్ చేసి ఇక్కడ ఇటువైపు ఫోల్డ్ చేయాలా. ఓకే, ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి ఇట్లా లోపలికి ఇన్సర్ట్ చేయాలా. ఇట్లా ఇన్సర్ట్ చేసి ఇట్లా లోపలికి బయటికి లోపలికి బయటికి అంటే ఆవిడ ఏమైనా ఒక చిన్న పిల్లో అవుతుంది. ఆ పిల్లో నుంచి ఒక హ్యాండిల్స్ వస్తాయి, ఇట్లా హ్యాండిల్స్ వస్తాయి చూడు, ఒక చిన్న పర్స్ లాగా అయింది చూసారా, ఒక చిన్న
పర్సు లాగేయండి. ఈ పర్సులో ఈ హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్కి వెళ్ళి 2 తోకలు వస్తాయి అనమాట. ఒక తోక ఇక్కడ నుంచి లాగితే ఒక తోక వస్తుంది, ఇక్కడ నుంచి ఒక తోక వస్తుంది. ఇప్పుడు చాక్లెట్స్ చిన్న టాఫీ అయిందా, ఇట్లా కావాలి. ఇంతవరకు వచ్చిందనుకో మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఇది వచ్చిన దాన్ని ఒక సైడ్ ఏం చేయాలంటే ఇలా పట్టుకొని ముడేయాలి దీన్ని. ఓకే, ఇలా పట్టుకొని దీన్ని ఇలా ముడేయాల. చూసారా, ఇలా ముడేస్తే ఇట్లా ముడేసి ఇట్లా ప్రెస్ చేయాలా. దీనికి 2 చెవులు వచ్చేసాయి. దీనికి తోకని ఇలా పెట్టేసాల. ఇప్పుడు దీన్ని ఉరికిపోయాల. ఎట్లా ఉరికిపోయాలంటే లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది కదా, లెఫ్ట్ హ్యాండ్ కింద ఇట్లా పెట్టుకోవాలా. ఇది ఇక్కడ అట్లా ఇలా పెట్టాలా. పెట్టి ఆమె చచ్చిపోతుంది అక్కడ. ఏమవుతుంది, లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకొని రైట్ హ్యాండ్తో కవర్ చేసుకోవాలి. ఇట్లా రైట్ హ్యాండ్తో కవర్ చేయాలి. ఓకే, ఇట్లా రైట్ హ్యాండ్తో కవర్ చేసి మెల్లగా ఏం చేయాలంటే కిందికి వెళ్ళి కిందికి వెళ్ళి నెట్టాల. నెట్టగానే ఉరుకుతుంది. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయాలి కొద్దిగా. ఇట్లా కింద ఇట్లా పెట్టి ఇలా ఇలా అనాలి. ఓకే, ఎట్లా చేయండి, ఇట్లా పట్టుకొని ఇలా పెట్టి ఇలా ఇలా ప్రాక్టీస్ చేయాలి, ఉరుకుతుంది. ఓకే, ట్రై చేయాలి. అప్పుడు మీరు స్టోరీ చెప్పొచ్చు. ఆదాం కథ చెప్పేసేయండి అందరికి. చెప్తారా? తర్వాత నువ్వు మంచిదని కాదని తీసేస్తే దీని చాక్లెట్ పోయి చూడు మిరపకాయ అయిపోయింది. ఇది దీన్ని లాగితే మళ్ళీ చెమటకి తుడుచుకోవడానికి బాగుంటుంది. ఓకే, ఈ స్టోరీ బాగుంది కదా? ఎస్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.